కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాచకొండ లింగం ఆరోపించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో తక్షణమే సాగునీటిని నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగు పనులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు, విత్తనాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే రంగనాయక సాగర్లో నీటిని నింపి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షాలు లేవు, వర్షాలు తక్కువ ఉన్నాయి, ఇటు గవర్నమెంట్ నీళ్లు నింపుతలేదు. ఎట్లనే చేసి దయచేసి గవర్నమెంట్ నీళ్ళు నింపాలి. నీళ్ళు వదిలిపెట్టుకుంటూ కిందికి వదిలిపెట్టుకుంటా నీళ్ళు నింపకుండా కాలవాపన చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎంతవరకు రైతుల మీద కక్ష కట్టి చేస్తే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దడిచిన ఎప్పటికి బాగుపడది. ఇట్లా మీరు చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇటువంటి చెరువుకుంటలు నింపి చెరువుకుంటలో నీళ్ళు ఉంటాయన్న కింద బావిలో బోర్లో ఉత్పత్తి అవుతాయి. ఇంత పోసిన నార్లు తుకాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే నీళ్ళు వర్షాలు లేవు, వర్షాలు లేక ఇబ్బందులు అవుతున్నాయి బాగా రైతులకు. మీరు ఎట్లనే చేసి దయచేసి రంగనాయక సాగర్ నింపి ప్రభావం ఉంది. వరి వేయద్దు, వేరే ఆరుతడి పంటలు పెట్టుకోవాలి, పెసర్లు, బొబ్బర్లు, చిరుధాన్యాలు పండించుకోవాలని చెప్తున్నారు. వాటికైనా నీళ్ళే అవసరం. ఎల్నినో ప్రభావం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల నీళ్లు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మన కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి పుష్కలంగా పోతుంది. అయినా మనకు లిఫ్ట్ చేసే ఛాయిస్ ఉన్నా కానీ మన రంగనాయక సాగర్ నింపుతలేరు. నీళ్ళన్నీ కిందికి పోతున్నాయి. ఎట్లనే చేసి రంగనాయక